హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మరో అన్బాక్సింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. ఇవాళ మనం అన్బాక్స్ చేసేది ఇది OnePlus Buds 3R. ఓకే, OnePlus Buds ఆల్రెడీ 2R వీడియో కూడా నేను మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది. సో ఇది OnePlus Buds 3 Pro కొత్తగా వచ్చింది మార్కెట్లోకి. సో దీన్ని అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. సో ఇది OnePlus Buds 3 Pro. యాక్చువల్లీ వీళ్ళు బిల్డ్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. నేను Buds 2 Pro కూడా యూజ్ చేశాను. సో ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీకు సరౌండ్ సౌండ్ కానీ మ్యూజిక్ కానీ వోకల్స్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి దీంట్లో. సో ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఇది వచ్చేసి నాకు అరౌండ్ 3000 పడింది. అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. సో ఒకసారి అయితే చూసేద్దాం దీన్ని అన్బాక్స్ చేసి ఏమున్నాయో. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. ఓకే, సో సీలో నేను ఓపెన్ చేస్తున్నాను, చూద్దాం. సో ఎప్పటిలాగే సేమ్ బాక్స్ ఉంది. OnePlus Buds 3 Pro బడ్స్ అంటికి ఇలాంటివి ఇస్తాడు. సో దేర్ వి ఆర్. సో సింపుల్ బాక్సింగ్ అండి ఇది, చాలా అంటే చాలా ఓకే కాంపాక్ట్గా ఉంది. సో ఇది కాకుండా ఇంకేమైనా ఇచ్చాడా బాక్స్లో చూద్దాం. ఓకే, సో యాజ్ యూజువల్ ఇయర్ బడ్స్ పెట్టుకునే ఆ రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చాడు, ఒక 2 pairs ప్లస్ ఒక USB కేబుల్ ఇచ్చారు. ఓకే, అదేదో ఒక స్మైలీ స్టిక్కర్ లాంటిది ఒకటి ఇచ్చారు. ఓకే, సో ఇది OnePlus Buds 3 Pro. దీనికి సంబంధించిన యూజర్ గైడ్ అనేది ఉంది. సో ఇది ఎలా పేర్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలని, ఒకవేళ మీరు వాడేది OnePlus మొబైల్ కనుక అయితే డైరెక్ట్గా మీకు సెట్టింగ్స్ అనేవి వచ్చేస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా అదర్ మొబైల్స్ అంటే OnePlus కాకుండా ఇంకేదైనా మొబైల్ వాడుతుంటే ఈ బడ్స్ని కంట్రోల్ చేయాలనుకుంటే హే మెలోడీ అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో. దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా ఏంటంటే మీరు మొత్తము కంట్రోల్స్ అనేవి చేసుకోవచ్చు. అంటే ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ ఎక్కింది, ఎంత అనేది బేసు అవన్నీ కూడా మార్చుకోవడానికి మీకు సౌండ్ ఈక్వలైజర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే హే మెలోడీ యాప్ ద్వారా చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు OnePlus యూజర్ కనుక అయితే డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇది అవుతుంది మీకు. సో ఇక్కడ మీకు బ్లూటూత్ కనెక్ట్ అవ్వగానే సెట్టింగ్స్లో అది అలాగే ఉంటుంది. నేను ఈ వీడియోలోనే చూపిస్తాను దాన్ని ఎలా కనెక్ట్ చేసిన తర్వాత నా మొబైల్కి స్క్రీన్ రికార్డ్ ద్వారా మీకు ఎలా ఉంటుంది అన్నది. సో అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. సో ఓకే, ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం దీన్ని. ఓకే, దేర్ యు ఆర్. మంచి కాంపాక్ట్ అయితే ఉందండి. OnePlus ప్రీమియం క్వాలిటీ అండ్ బెటర్ క్వాలిటీ ఇదైతే ఉంది. OnePlus బ్రాండింగ్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ. నెక్స్ట్ ఓకే, కింద వచ్చేసి బాటమ్ సైడ్ వచ్చేసి మనకి పేరింగ్ స్విచ్ అనేది ఇచ్చారు బ్లూటూత్కి, ప్లస్ C టైప్ పోర్ట్ అనేది ఇచ్చారు. సో ఇలా ఉన్నాయి బడ్స్. ఇది రైట్. ఓకే, చాలా అంటే చాలా Buds 2 మీద కూడా ఇంకా కూడా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే నేను Buds 2 కూడా వాడాను. దానికి సంబంధించిన వీడియో మీరు చూడకపోతే అన్బాక్సింగ్ వీడియో, దాని యూసేజ్ మీరు ఒకసారి చూడొచ్చు. నేను కార్డ్స్లో ఇస్తాను. ఇది లెఫ్ట్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్రెడీ ఒక వైట్ లైట్ బ్లింక్ అనేది అవుతుంది. ఓకే, సో మూస్తే ఇది ఛార్జింగ్లో ఉన్నట్టుగా మళ్ళీ గ్రీన్ లైట్ వెలుగుతుంది. సో ఓకే, నైస్ అండి. చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. ఇది కూడా బాక్స్ చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఓకే, సో దీని ఫీచర్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. OnePlus Buds 3 అన్నది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ స్టేటస్ ఇండికేటర్ అనేది కనబడుతుంది. సో స్టేటస్ ఇండికేటర్ వచ్చేసి ఇలా మీరు ఒకసారి క్యాప్ ఓపెన్ చేయగానే మీకు బ్లింక్ అయితే అవుతుంది. స్టేటస్ ఇండికేటర్ అయితే ఉంది ఇలాగా. ఓకే, నెక్స్ట్ మనం చూడగలిగింది ఇక్కడ పేరింగ్ స్విచ్ అనేది ఒకటి ఇచ్చారు. సో బాటంలో. సో Buds 2కి ఏంటంటే డైరెక్ట్గా అది పేరింగ్ అయిపోయేది, అంటే క్యాప్ ఓపెన్ చేయగానే. సో ఈసారి మటుకు ఇక్కడ పేరింగ్ స్విచ్ అనేది ఇచ్చారు. ఇది ఒక Type-C పోర్ట్. ఈ Type-C పోర్టు తర్వాత మీకు రీప్లేసింగ్ ఇయర్ క్యాప్స్ అనేవి ఇచ్చారు. చూడండి, రీప్లేసింగ్ ఇయర్ క్యాప్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ మన చెవికి తగ్గట్టుగా ఆల్రెడీ వాళ్ళు మీడియం సైజు ఇయర్ క్యాప్స్ అనేవి ఇచ్చారనమాట. సో బట్ ఏంటంటే ఒకవేళ మన చెవి పెద్దది కానీ లేదు మరీ చిన్నది అనుకుంటే
సో దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని అడ్జస్ట్ చేసుకుంటేనే యూ విల్ గెట్ మోర్ బెటర్ మ్యూజిక్ క్వాలిటీ. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకవేళ మీరు కానీ ఈ ఇయర్ బడ్స్ అనేవి, ఈ ఇయర్ క్యాప్స్ అనేవి కరెక్ట్గా కానీ సరైన కానీ వాడకపోతే మటుకు తప్పకుండా మీకు అంత సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు దీంట్లో. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఛార్జింగ్ కూడా చాలా ఎక్కువసేపు వస్తుంది. సో ఛార్జింగ్ కూడా ఎలా చెప్పారు, గ్రీన్ లైట్ ఇండికేట్ అయితే ఛార్జింగ్ బ్యాటరీ లెవెల్ అనేది తెలుస్తుంది. ఎల్లో లైట్ ఇస్ మీడియం బ్యాటరీ, అంటే ఎల్లో లైట్ వెలిగినప్పుడు మీడియం బ్యాటరీ. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే చూడొచ్చు. ఓకే, ఇంకా ఇయర్ బడ్స్ విషయానికి వస్తే ఇవి టచ్ కంట్రోల్తో పనిచేస్తాయి. సో ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఐ హోప్ యూ కెన్ సీ. సో ఇది డబుల్ ట్యాప్ అయితే ఫార్వర్డ్ సాంగ్, త్రిబుల్ ట్యాప్ అయితే బ్యాక్వర్డ్ మ్యూజిక్ వింటున్నప్పుడు సాంగ్. సో సింగిల్ ట్యాప్ అయితే మీకు సాంగ్ స్టాప్ చేయొచ్చు. ఇలాగ మీరు కావాలనుకుంటే ఈ కంట్రోల్స్ని కూడా మార్చుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్కి ఏదేం కావాలో ఆప్షన్స్ మీరు ఒకసారి అదర్ మొబైల్ OnePlus యూజర్ కాకుండా అదర్ మొబైల్ యూజర్ అయితే హే మెలోడీ యాప్ ద్వారా మీరు ఇదైతే చేసుకోవచ్చు, కంట్రోల్స్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ OnePlus అయితే ఆటోమేటిక్గా మీకు సెట్టింగ్స్లో కనబడుతుంది. సో ఇది ప్రీమియం క్వాలిటీ అండి. సో చాలా అంటే చాలా బేస్ క్వాలిటీ అయితే ఉంటుంది దీంట్లో. సో వోకల్స్ కానీ మీకు మ్యూజిక్ కానీ ఆ బ్యాలెన్సింగ్ సౌండ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీరు దీంట్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవ్వచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంది. బడ్స్ 2 కన్నా కూడా అడ్వాన్స్ వెర్షన్ ఇది. సో ఆటోమేటిక్గా ఏంటంటే మీకు చాలా ఎన్హాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఇచ్చారు దీంట్లో. సో దీంట్లో 12.5mm డైనమిక్ డ్రైవ్స్ అయితే ఉన్నాయి. అంటే సో అంటే మోర్ బేస్కి విడ్త్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు సాంగ్స్ వింటున్నప్పుడు ఆ పంచింగ్ బాస్ అయితే ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో బేస్ లవర్స్ ఎక్కువగా వినేవాళ్ళు అనుకునేవారు కంపల్సరీగా దీన్ని అయితే నేను రికమెండ్ చేస్తాను. బేస్ అని కాదు, అలాగే మీరు మూవీస్ చూసినప్పుడు కానీ దీంట్లో 49 dB, అంటే dB ఇస్ నథింగ్ బట్ డెసిబెల్స్. సో లో లాటెన్సీ అయితే ఉంది. సో గేమింగ్ లవర్స్ కూడా మీరు తప్పకుండా దీన్ని అయితే తీసుకోవచ్చు, గేమింగ్ లవర్స్ అయితే. సో చాలా అంటే చాలా బాగుంది. సో గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీరు PUBG లాంటి గేమ్స్ కానీ బ్యాటిల్ గ్రౌండ్స్ కానీ ఇలాంటి ఏ గేమ్స్ అయినా ఆడేటప్పుడు వాటిల్లో ఉండే మైన్యూట్ సౌండ్స్ని కూడా మీకు ఆటోమేటిక్గా ఇది క్యాప్చర్ చేసి ఆ ఎఫెక్ట్ అనేది మీకు ఉంటుంది. సో ఇదే దీనికి సంబంధించిన ఫీచర్స్ మటుకైతే. సో 10 minutes ఛార్జింగ్ పెడితే 10 hours అని చెప్తున్నారు. ఒకసారి చూడాలి అదైతే మటుకు. బట్ OnePlus ఈజ్ అ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అండి. సో కావాలి అనుకుంటే ఇయర్ బడ్స్ అనేది మీరు కొనుక్కోవచ్చు. దీని లింక్ కూడా, పర్చేస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. బట్ నైస్ అండి, వెరీ నైస్ ప్రోడక్ట్. ఎప్పుడు నేను OnePlus ప్రోడక్ట్ కొన్నా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్, ఎందుకంటే యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది చూస్తున్నట్టున్నారు వాళ్ళు. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఫ్రమ్ OnePlus. బడ్స్ 2 వాడిన తర్వాత నేను బడ్స్ 3 మీద ఈ వీడియో చేస్తున్నాను. బడ్స్ 2కి అయితే ఎంతైతే ఇది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారో నా వీడియోలకి, బడ్స్ 3 కూడా ఇస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ స్టిల్ ఈ రోజు వరకు కూడా నేను బడ్స్ 2 అనేది వాడుతున్నాను. చాలా అంటే చాలా బాగుంది. సో బడ్స్ 3 కూడా ట్రై చేస్తున్నాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో and please like, share, subscribe. That's all from my end. Thank you for watching.